హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనందరికీ ఎంతో ముఖ్యమైన అప్డేటు పీఎం కిసాన్ 21 విడత తేదీ గురించి పూర్తి వివరాలు చెబుతాను. అంటే ఈ దీపావళి కానుకగా విడుదల చేసే అవకాశం ఉంది. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. టీజీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో దీపావళి సందర్భంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు రైతులందరికీ గిఫ్ట్గా పీఎం కిసాన్ 21 విడతలో 2000 రూపాయలు పంపబోతున్నారు. అంటే దీపావళి రోజునే విడుదల చేయొచ్చు, లేదా అక్టోబర్ 20 తేదీ వచ్చేలోపు రైతుల ఖాతాల్లో ఆ మొత్తం జమ కానుంది. కానీ ఈ మొత్తాన్ని పొందాలంటే ప్రతి రైతు తప్పనిసరిగా ఈకేవీసీ పూర్తి చేయాలి. ఈకేవీసీ అంటే మీ ఆధార్ కార్డు, పాన్ కార్డుతో లింక్ అయి ఉండాలి. మీరు పీఎం కిసాన్ వెబ్సైట్లో మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి 6 అంకెల ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయగానే మీ ఈకేవీసీ పూర్తయినట్టే. కానీ ఒకవేళ మీ ఆధార్కి పాను లింక్ లేకపోతే లేదా డీటెయిల్స్ తప్పుగా ఉంటే మీ పేరు గవర్నమెంట్ రికార్డులో కనిపించకపోవచ్చు. అప్పుడు మీరు తప్పనిసరిగా మీ గ్రామంలోని ప్రభుత్వ అధికారిని సంప్రదించి పొలానికి మ్యూటేషన్ చేయించుకోవాలి. అది పూర్తయితేనే మీ డీటెయిల్స్ సరిగ్గా అప్డేట్ అవుతాయి. అలాగే అవసరమైన వెరిఫికేషన్స్, డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాలి. మొబైల్లో ఈకేవీసీ చేయడం కష్టంగా ఉంటే మీరు మీ దగ్గరలోని మీ సేవా కేంద్రాలకు వెళ్ళి చేయించుకోవచ్చు. అక్కడ వారు మీ వేలిముద్ర లేదా కంటి స్కాన్ తీసుకొని ఈకేవీసీ పూర్తి చేస్తారు. అదేవిధంగా పీఎం కిసాన్ వెబ్సైట్లో బెనిఫిషరీ లిస్ట్ కూడా ఉంటుంది. అక్కడ మీరు మీ గ్రామంలోని అర్హుల లిస్టు చూడవచ్చు. మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకు ఎన్ని విడతలు వచ్చాయో ఈ 21 విడత వస్తుందో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు. కానీ గమనించండి, ఈకేవీసీ పూర్తి చేయకపోతే ఈ విడతలో డబ్బులు పడే అవకాశం చాలా తక్కువ, దాదాపు ఉండదని చెప్పాలి. కాబట్టి తప్పనిసరిగా ఈకేవీసీ పూర్తి చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.